నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. మన రాష్ట్రం అతలాకుతలమైన సమయంలో ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది అని బలంగా విశ్వసించే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. ఒకటి ఆలోచన చేయండి, నిజమే చాలా దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే అసలు విభజన జరిగేదే కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క మనిషిగా రాష్ట్రాన్ని గట్టిగా ఒక్కటిగా పట్టుకొని నిలబడిన మనిషి. కానీ ఆ మనిషే పోయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఒక్కటిగా పట్టుకునేవాడు నాయకుడు లేకనే మన రాష్ట్రం విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఇంకా ఎక్కువ మంది ఆ ఉద్యమంలో చనిపోకూడదు అన్న ఉద్దేశంతోనే, ఎలాగైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్న నిర్ణయం తీసుకుంది. అంటే దాని వెనక ఉన్న కారణం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఏ అన్యాయము జరగకూడదు అని ఆ రోజుల్లోనే అన్ని చట్టంలోనే ప్రతిదీ పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి లేయాలి, మళ్ళీ బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అని. ప్రత్యేక హోదా రావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. ప్రత్యేక హోదా రావడం అంటే వేల కొద్ది పరిశ్రమలు, ఇన్ని పరిశ్రమలు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదా ఉంటే నో ట్యాక్స్, ఎన్ని సబ్సిడీలు, ఎన్ని రాయితీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎన్నో పరిశ్రమలు, వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. దాని ద్వారా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అనే కాంగ్రెస్ పార్టీ అదొక చట్టంలాగా చేసింది. అంతేగా రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, అది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే పూర్తి బాధ్యత వహించి చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. అలాగే రాజధాని అయితేనే పూర్తి నిధులు కేంద్రమే భరించాలి, ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చట్టంలో పెట్టడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఉత్తరాంధ్రకైతేనేమి, రాయలసీమకైతేనేమి, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అయితేనేమి, లేక దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే జోన్లు అయితేనేమి, మెట్రోలు అయితేనేమి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కావాలో ఇన్స్టిట్యూషన్లు అయితేనేమి, రీసెర్చ్ సెంటర్లు అయితేనేమి, మెడికల్ అయితేనేమి, ఎడ్యుకేషనల్ అయితేనేమి, ఇలా అన్ని రావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చట్టంలోనే చేర్చింది. ఆ రోజుల్లో వేసిన లెక్కల్లోనే ఇవన్నీ అమలు చేయాలి అంటే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు, మేలు చేసిన వాళ్ళు అని ఆ రోజుల్లోనే ఒక లెక్క, ఒక అంచనా. కానీ ఇవేవి జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అప్పుడు అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. అప్పటి నుంచి బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారు దాచుకోవడానికి ఏమీ లేదు, దోచుకున్నది ఏమీ లేదు కాబట్టి, భయపడని వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత గట్టిగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయగలుగుతున్నాడు. ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం అది, ప్రాణ త్యాగాలు చేశారు. ఈ రోజు వరకు కూడా చాలా సింపుల్ గా, హంబుల్ గా బ్రతికే కుటుంబం వాళ్ళది. కేవలం వాళ్ళైతే మాత్రమే, రాహుల్ గాంధీ గారు మాత్రమే మన దేశానికి ప్రధానమంత్రిగా ఉంటేనే మన దేశం బాగుపడుతుందని ఏనాడో చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అన్న దృఢ నిర్ణయంతో మణికం ఠాకూర్ గారు, అలాగే గణేష్ గారు, ఏఐసిసి నుంచి పలక్ గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్రంతో దగ్గరగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో, ఈరోజు ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపడితే ఈరోజు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఇది ఫేజ్ 1 మాత్రమే, ఇది ఇంకా పెరగాలి. ఎందుకంటే ఈరోజు దేశానికి అవసరం కాంగ్రెస్ పార్టీ. మనందరం కలిసి దాన్ని నిజం చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడాలి, బలపడాలి, ఎదగాలి, గెలవాలి. ఇవన్నీ మనం చెయ్యి కలిపితే ఇది సాధ్యం చేసుకోగలం. మరొకసారి కాంగ్రెస్ పార్టీని, ఐడియాలజీని నమ్మి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్.